2026 టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. అత్యంత థ్రిల్లింగ్గా సాగిన హై స్కోరింగ్ గేమ్లో టీమిండియా బౌలర్స్ అద్భుతమైన ప్రదర్శనతో మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 254 రన్స్ టార్గెట్ సెట్ చేసినప్పటికీ ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషన్ జాకబ్ బెథెల్ అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసంతో టార్గెట్ను కాపాడుకునేందుకు టీమిండియా బౌలర్స్ చెమటోడాల్సి వచ్చింది. ఓ దశలో ఇంగ్లాండ్ టార్గెట్ను చేస్ చేస్తుందేమోనని అందరిలోనూ టెన్షన్ కనిపించింది. అయితే జస్ప్రీత్ బుమ్రా మరోసారి డెత్ ఓవర్స్లో తనకు తిరుగులేదని నిరూపించాడు. బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఎక్సలెంట్ 19th ఓవర్ బౌలింగ్ చేశాడు. ఇక అక్షర్ పటేల్ స్టన్నింగ్ ఫీల్డింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో టీమిండియా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ను ఢీకొట్టబోతోంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ మరోసారి తన సూపర్ ఫామ్ను కంటిన్యూ చేస్తూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శివం దుబే, ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించారు. చివర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా టీమిండియాకు కావాల్సిన పర్ఫెక్ట్ ఫినిష్ అందించారు. అయితే అభిషేక్ శర్మ మాత్రం మరోసారి పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. కేవలం 7 రన్స్ మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య ఏర్పడిన పార్ట్నర్షిప్ టీమిండియాను సేవ్ చేసింది. అనంతరం 254 పరుగుల టార్గెట్ను చేస్ చేసే క్రమంలో ఇంగ్లాండ్ ఎర్లీగానే 2 వికెట్స్ కోల్పోయింది. ఫిల్ సాల్ట్ను హార్దిక్ వెనక్కు పంపితే హ్యారీ బ్రూక్ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇక ఇంగ్లాండ్ పని అయిపోయిందని టీమిండియా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడం మొదలెట్టేశారు. కానీ ఇక్కడి నుంచే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒకవైపు వికెట్స్ పడుతున్నప్పటికీ ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషన్ జాకబ్ బెథెల్ తన కెరియర్లోనే బెస్ట్ టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. సెమీఫైనల్ లాంటి హై ప్రెషర్ గేమ్లోనూ జాస్ బట్లర్, టామ్ బ్యాంటన్, విల్ జాక్స్లతో కలిసి టీమిండియా బౌలర్స్పై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని అటాక్ చేసిన విధానం ఈ మ్యాచ్కి హైలైట్. అతని దెబ్బకి వరుణ్ ఏకంగా 4 ఓవర్స్లో 64 రన్స్ సమర్పించుకున్నాడు. ముఖ్యంగా విల్ జాక్స్, జాకబ్ బెథెల్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ మ్యాచ్ను టీమిండియా వైపు నుంచి లాగేసుకునేలా కనిపించింది. కానీ ఈ సమయంలో అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఈ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేసి మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారింది. కానీ ఆ తర్వాత కూడా బెథెల్ ఏమాత్రం తగ్గలేదు. టీమిండియా బౌలర్స్ను ఉతికారేశాడు. అయితే చివరి 5 ఓవర్లో టీమిండియా బౌలర్స్ అద్భుతంగా కంబ్యాక్ చేశారు. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన క్లాస్ను మరోసారి నిరూపించుకున్నాడు. చివరి 3 ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 45 పరుగులు అవసరం కాగా 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. బుమ్రాతో పాటు నెక్స్ట్ ఓవర్ వేసిన హార్దిక్ సైతం ఫస్ట్ బాల్కే 6 ఇచ్చినప్పటికీ ఆ తర్వాత 5 బాల్స్లో కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా శామ్ కరణ్ వికెట్ సైతం తీశాడు. దాంతో టీమిండియా విజయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. చివరి ఓవర్కు ఇంగ్లాండ్ గెలవాలంటే 30 రన్స్ కొట్టాలి. ఈ సమయంలో లాస్ట్ ఓవర్ను శివం దుబే బౌలింగ్ చేయగా ఫస్ట్ బాల్కే సెంచరీ చేసిన బెథెల్ రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత 2 బాల్స్ను శివం దుబే డాట్ వేయడంతో భారత్ విజయ లాంఛనం పూర్తయింది. ఇక మిగిలిన 3 బంతుల్లోనూ 3 6లు వైడ్ వచ్చినా అప్పటికే టీమిండియా విజయం ఖాయమైపోయింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక 2 జట్లలోనూ బ్యాటర్స్ పండగ చేసుకున్న ఈ మ్యాచ్లో ఇరు జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం జస్ప్రీత్ బుమ్రా. ఈ మ్యాచ్లో 4 ఓవర్స్ వేసిన బుమ్రా కేవలం 33 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అతని టైట్ బౌలింగ్ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక సంజు శాంసన్ వరుసగా 2వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.